మనకు అనిపించవచ్చు, నా ప్రార్థన దేవుడు వింటాడండి. యెహోషువ ప్రార్థన విన్నాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా దేవుడు నిశ్చయంగా వింటాడు. యెహోషువ పక్షంగా దేవుడు ఆ రోజు కార్యం జరిగించాడు. నీ పక్షంగా, నా పక్షంగా కూడా దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు. ఆ రోజు యెహోషువ రాజీ పడడానికి ఇష్టపడలేదు. ఆ రోజు యెహోషువ ఈ యుద్ధం ఎలా పోతే అలా పోనీలే అనుకోలేదు. ఒక పట్టుదలతో చేశాడు ప్రార్థన, ఒక విశ్వాసంతో చేశాడు ప్రార్థన. దేవా, ఒక కార్యం నువ్వు చేయాలయ్యా అని అందరి ఎదుట బిగ్గరగా చేశాడు ప్రార్థన. దేవుడు యెహోషువ యొక్క ప్రార్థన విని అలాంటి దినము ఇంకొకటి దానికి ముందే కానీ తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము, యెహోషువ పక్షంగా రోజు అట్టి కార్యం చేసిన దేవుడు మన పక్షంగా కూడా హీ వాంట్స్ టు డూ సంథింగ్ అమేజింగ్ ఫర్ అస్. నమ్మిన వారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక విచిత్రమైన కార్యమే ఆ రోజు జరిగిందండి కదండి. విచిత్రము, ఒక వింత. శత్రువులు అనుకుంటా ఉంటుంటారు, ఇంకా సన్సెట్ అవ్వట్లేదేంటి, ఇంకా సన్సెట్ అవ్వట్లేదేంటి, ఇంకా సన్సెట్ అవ్వట్లేదు. అక్కడ ఒక పెద్ద ప్రార్థన, ఒక అప్లికేషన్ వెళ్ళిపోయింది దేవుని సన్నిధానానికి. దేవుడు జవాబు పంపించేశారు. గాడ్ ఈజ్ ఫైటింగ్ ఫర్ దెమ్. శత్రువులకు అర్థమై ఉండదు, చాలా విచిత్రంగానే అనిపించుంటుంది. అది దేవుడు ప్రార్థనకి ఇచ్చిన జవాబు. అటువంటి దినం ఆ ముందు కానీ తర్వాత కానీ చరిత్రలో లేదు.